రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కొండెక్కింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదు. ఫీజుల సంగతి దేవుడెరుగు. స్కాలర్‌షిప్లకు దిక్కు లేదంటూ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపుల్లో ఏకంగా 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులతో పాటు కాలేజీల యాజమాన్యాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగొద్దన్న లక్ష్యంతో గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇప్పుడు అటకెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ల జారీని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 1,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఏకంగా 7,000 కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించని కారణంగా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నో చెబుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కాలేజీల యాజమాన్యాల తీరుతో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీతో పాటు వొకేషనల్ కోర్సుల విద్యార్థులు భవిష్యత్తుపై అయోమయంలో పడుతున్నారు. ప్రభుత్వం ఫీజులు రీయింబర్స్ చేయని ఫలితం కాలేజీ యాజమాన్యాలపైన పడుతోంది. నిర్వహణ భారమవుతోందన్న కారణంగా విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు కట్టించుకున్న సందర్భాలున్నాయి. లేదంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, పరీక్షలు రాసేందుకు అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పులు చేసి మరీ తమ భవిష్యత్తు కోసం కొందరు ఫీజులు కడుతుంటే మరికొందరు మాత్రం ఆ భారాన్ని భరించలేక తమ చదువుల్ని అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. సాధారణంగా ఫీజుల చెల్లింపును ప్రభుత్వం విద్యా సంవత్సరంలో దశల వారీగా అమలు చేస్తుంది. ప్రారంభంలో 25%, మధ్యలో 50%, చివరిలో మిగిలిన 25% చెల్లింపులకు తగినట్టుగా నిధులు విడుదల చేస్తుంది. ఈ పథకంతో ఏటా 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. కానీ 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇంతటి ప్రతిష్టాత్మకమైన పథకం అమలును గాలికి వదిలేస్తున్నట్టే కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కు సుమారు 5,500 కోట్లు, స్కాలర్షిప్ల పేరు మీద మరో 1,500 కోట్లు, మొత్తంగా 7,000 కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం బకాయి ఉండడం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. సమస్యను తక్షణమే పరిష్కరించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులతో పాటు స్కాలర్షిప్ మొత్తాలను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.